ఫ్రెండ్స్ టెక్నో 1676కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి డిసెంబర్ 19, 2023, టైం వచ్చేసరికి 2 PM అవుతుంది. ఇప్పటివరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఈరోజు నేను హాంకాంగ్ అయితే వెళ్తున్నాను. అనుకోకుండా అయిపోయిందంతా. ముందు వీసా రాదని చెప్పారు. యాక్చువల్గా అయితే హాంకాంగ్లో వివో ఎక్స్ అనేది ఈవెంట్ అయితే జరుగుతుంది. సో దానికి ముందే వీసా అప్లై చేస్తే కానీ వీసా రాదని చెప్పారు. లాస్ట్ మూమెంట్ నిన్న నైట్ చెప్పారు వీసా వచ్చింది, అప్రూవ్ అయిందని చెప్పేసి. సో ఈరోజు నేను వెళ్తున్నాను హాంకాంగ్కి. ఏమీ అంత ప్లాన్ కూడా చేసుకోవాలి, కాకపోతే వీడియోస్ అయితే రికార్డ్ చేసి పెట్టా కొన్ని. సో అవైతే మీకు వీక్లో అయితే వస్తాయి. టెక్ న్యూస్ అయితే ఈ 4 days అయితే ఉండదు. మళ్ళీ టెక్ న్యూస్ వచ్చేసరికి మీకు నెక్స్ట్ మండే నుంచి అయితే టెక్ న్యూస్ అయితే మన ఛానల్ అయితే మీకు వస్తుంది. మన న్యూస్లోకి వెళ్ళి ఫస్ట్ వచ్చేసరికి సామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రాకి సంబంధించి సామ్సంగ్ S24 సిరీస్ జనవరి 17వ తారీఖు లాంచ్ అవుతున్నట్లు మనకి రిపోర్ట్ ఉన్న విషయం తెలిసిందే. ఈసారి అమెరికాలో వీళ్ళు ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వీళ్ళు S24 సిరీస్ మొత్తం తీసుకొని వస్తారు. ఇప్పుడు కొన్ని లీక్స్ వచ్చినాయి S24 సిరీస్కి సంబంధించి. ఫస్ట్ వచ్చేసరికి S24 అల్ట్రాలో ND ఫిల్టర్ యాడ్ చేయబోతున్నట్టు రిపోర్ట్ వస్తుంది. ND ఫిల్టర్ మీకు నార్మల్గా DSLRకి మనం బయట పెడుతూ ఉంటాము, ఫిల్టర్స్ యాడ్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే మనకి ఎక్స్పోజర్ కంట్రోల్ అవ్వడానికి, మరి డైరెక్ట్ సన్లైట్లోకి వెళ్ళినప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్ మీకు ND ఫిల్టర్స్ అయితే ఉపయోగపడతాయి. ఇప్పుడు S24 అల్ట్రాలో మీకు ND ఫిల్టర్ ఉంటుంది. సో ఇంకా మీకు బెటర్ ఎక్స్పోజర్ ఉంటుంది, ఫొటోస్ ఇంకా బెటర్ అయితే వస్తాయి. దీంతో పాటు S24 అల్ట్రా ఈసారి టైటానియం ఫ్రేమ్తో రాబోతుంది. iPhone 15 Pro Maxలో చూసాం టైటానియం ఫ్రేమ్. ఐఫోన్ కంటే వీళ్ళ ఫినిషింగ్, టైటానియం ఫినిషింగ్ ఇంకా బెటర్ ఉంటుందని చెప్పేసి కొంతమంది లీక్ స్టార్స్ అయితే కొన్ని ట్వీట్స్ అయితే పెడుతున్నారు. ఇక్కడి నుంచి మీరు చెక్ చేయొచ్చు. చూడాలి ఎలా ఉంటుంది S24 అల్ట్రా. ఈసారి మాత్రం కొద్దిగా కెమెరా మీద ఎక్కువ ఫోకస్ చేసినట్టు అర్థమవుతుంది. ప్రాసెసర్ 8 Gen 3తోనే వస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు ప్రజెంట్ టాప్ ప్రాసెసర్ అదే కాబట్టి. మనకి యాపిల్ రీసెంట్గా లాంచ్ చేసిన యాపిల్ వాచ్ 9 సిరీస్ అండ్ దాంతోపాటు యాపిల్ వాచ్ అల్ట్రా 2 ఇవి రీసెంట్గా iPhone 15 సిరీస్తో పాటు లాంచ్ చేశారు కదా. వీటి సేల్స్ అయితే అమెరికాలో స్టాప్ చేశారు. ఎందుకంటే ITC ఏదైతే ఈ కొత్తగా వచ్చిన యాపిల్ వాచెస్లో SPO2 సరిగ్గా పనిచేయట్లేదు, అంత యాక్యురేట్ రిజల్ట్ ఇవ్వట్లేదు అని చెప్పి రిపోర్ట్ అయితే యాపిల్కి అయితే ఇచ్చారు. సో దీనికోసం యాపిల్ వీటి సేల్స్ స్టాప్ చేసి ఇప్పుడు ప్రజెంట్ కొత్తగా వచ్చే వాటి మీద అయితే వీళ్ళు వర్క్ చేస్తున్నారు. అవి ప్రాబ్లమ్ సాల్వ్ చేసి వస్తే మీరు కొంటే. అండ్ పాత ఏదైతే ఉన్నాయో పాత ఆల్రెడీ యూస్ చేస్తుంటారు కొన్ని, వాళ్ళకైతే మాత్రం అప్డేట్ ద్వారా దీన్ని ఫిక్స్ చేస్తారు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అండ్ దాంతోపాటు కొంతమంది యూజర్స్ యాపిల్ వాచ్ ఛార్జ్ చేయడానికి ఫేక్ ఛార్జర్స్ యూస్ చేస్తున్నారు. అలాంటి యూస్ చేయొద్దు. ఏదైతే మేము ప్రొవైడ్ చేస్తామో ఛార్జర్ అండ్ యాపిల్ కంపెనీ ఛార్జర్ మాత్రం యూస్ చేయండి. సో మీరు ఏ ఛార్జర్ పడితే ఆ ఛార్జర్ యూస్ చేస్తే కూడా యాపిల్ వాచ్ ఒకటి ప్రాబ్లం అయితే ప్రమాదం కూడా ఉంటుందని చెప్పేసి యాపిల్ అయితే హెచ్చరిస్తూ ఉంది. సో ఇవైతే మీరు ఫాలో అవ్వాలి. అండ్ ఒకవేళ మీరు యాపిల్ వాచ్ 9 కానీ కొంటే మాత్రం మీకు అప్డేట్లో మేబీ దీన్ని ఇష్యూని అయితే వీళ్ళు ఫిక్స్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి నథింగ్ ఫోన్ 2X సంబంధించి నథింగ్ బడ్జెట్ ఫోన్ ఇది చాలా రోజుల నుంచి రూమర్స్ వస్తుంది నథింగ్ బడ్జెట్లో ఫోన్ తీసుకొస్తుంది అని చెప్పేసి. ఇప్పుడు దీనికి సంబంధించి ఒక ఫోటో బయటకు వచ్చింది. ఇది ఇప్పుడు ఎలా రాదు, ఇది రూమర్స్ ప్రకారం అయితే MWC ఉంది కదా, అంటే ఫిబ్రవరి 27 ఆ టైంకి, ఫిబ్రవరి 27, 2024. సో ఆ టైంకి ఫిబ్రవరి ఎండింగ్లో మనం ఈ ఫోన్ అయితే చూడొచ్చు. అండ్ ఈ ఫోన్లో బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ కనిపిస్తుంది. 2 50 MP కెమెరాస్ ఉండబోతున్నట్టు రిపోర్ట్ వస్తుంది. అండ్ దాంతోపాటు గ్లిఫ్ లైటింగ్ కూడా కనిపిస్తుంది. కొద్దిగా డిజైన్ డిఫరెంట్గా ఉంది నార్మల్ నథింగ్ ఫోన్తో కంపేర్ చేస్తే. ఇది బడ్జెట్ ఫోన్, డైమెన్సిటీ ప్రాసెసర్తో తీసుకురావచ్చు అని కూడా రూమర్స్ వస్తున్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్తో వస్తుందని రూమర్స్ వస్తూ ఉన్నాయి. చూడాలి మరి ఏమేమి స్పెసిఫికేషన్స్తో ఎలా తీసుకొస్తారో. నథింగ్ బడ్జెట్ ఫోన్ అంటే నార్మల్ అదే ప్రైస్లో వచ్చే ఫోన్స్ కంటే ఖచ్చితంగా ఇది ఒక 5000 రూపాయలు ఎక్కువ ప్రైసే పెడతారు. అది వచ్చిన తర్వాత మాట్లాడదాం ఎంత ప్రైస్ పెడతారు దాని గురించి, అప్పుడు మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి గూగుల్ ఇప్పుడు మనం గూగుల్ డ్రైవ్లో ఫొటోస్ ఉంటాయి కదా, వాటిని ఒకవేళ వాట్సాప్లోకి మీరు షేర్ చేయాలంటే ఎలా చేస్తారు? ఆ ఫోటోని ఫస్ట్ మనం డౌన్లోడ్ చేసుకొని గ్యాలరీలో, తర్వాత మనం వాట్సాప్లో షేర్ చేయొచ్చు. ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు కొత్త అప్డేట్ తీసుకొని వస్తుంది. ఈ అప్డేట్ వచ్చిన తర్వాత మీరు గూగుల్ డ్రైవ్ నుంచి ఫొటోస్ డైరెక్ట్ మీరు వాట్సాప్కి షేర్ చేయాలనుకుంటే డైరెక్ట్ షేర్ చేయొచ్చు, గ్యాలరీలోకి పంపించుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఒప్పో నుంచి ఒప్పో Find X7 సిరీస్ తొందరలో తీసుకురాబోతుంది. ఇండియాకి ఇవి రాకపోవచ్చు, కాబట్టి దీనికి సంబంధించి ఫొటోస్ అయితే బయటకు వచ్చినాయి. ఈ ఫోన్ ఏదైతే ప్రో మోడల్ ఉంది X7 Pro, ఇది ఫస్ట్ టైం మనకి ఏ ఫోన్లో ఇంతవరకు చూడలే మనం. 2 పెరిస్కోపిక్ లెన్స్లు అయితే ఈ ఫోన్లో అయితే ఉండబోతున్నాయి. 2 50 MP పెరిస్కోపిక్ లెన్సే. ఒకటి వచ్చేసరికి 3x వరకు జూమ్ చేస్తుంది ఆప్టికల్ జూమ్, ఇంకో పెరిస్కోపిక్ లెన్స్ వచ్చేసరికి 6x వరకు ఆప్టికల్ జూమ్ చేస్తుంది. ఇవి వీళ్ళు మోస్ట్లీ పోర్ట్రేట్స్లో యూజ్ చేస్తారు అనుకుంటా. ఇది వచ్చిన తర్వాత చూడాలి. ఇది ఇండియాకి అయితే రాదు. నెక్స్ట్ మనకి కాక్స్ మీడియా గ్రూప్, ఇది అమెరికాకు చెందిన సంస్థ. వీళ్ళు ఒక సర్వే అయితే చేస్తారు. వీళ్ళు చేసిన సర్వే ప్రకారం వీళ్ళు చెప్తుంది ఏంటంటే, మనకి ఏదైతే డివైజెస్ మనం యూజ్ చేస్తున్నామో, మైక్ ఉన్న ప్రతి డివైస్, లైక్ మొబైల్ ఫోన్లో మనకు మైక్ ఉంటుంది, మీరు ట్యాబ్ కానీ లేకపోతే ల్యాప్టాప్స్ కానీ ఇయర్ ఫోన్స్ ఏదైనా మీకు మైక్ ఉన్న డివైసెస్ ఉంటాయి కదా, సో అవి మీరు మాట్లాడుకునే వింటున్నాయి అని చెప్పేసి వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఎలా వింటుందంటే ఇది AI సహాయంతో, యాక్టివ్ లిజనింగ్ AI సహాయంతో ఇది వింటది. వినిన తర్వాత ఏం చేస్తుందంటే మీరు ఏమేమి మాట్లాడుకుంటే మీ అభిరుచులు ఇవన్నీ ఉంటాయి కదా, దానికి తగ్గట్టు AI ఏం చేస్తుందంటే యాడ్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, మీరు చూసేటప్పుడు యాడ్స్ వస్తాయి, మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ యాడ్స్ మీరు చూస్తూ ఉంటారు కదా. సో అట్లాంటి యాడ్స్ని మీ అభిరుచులకు తగ్గట్టు కంపెనీ వాళ్ళు ఈ ఏఐని యూజ్ చేసి మీరు ఏదైతే మాట్లాడుకుంటారో వాటిని విని
వీళ్ళు ఏఐ సహాయంతో ఇట్లా చేస్తున్నారని చెప్పేసి వీళ్ళు రిపోర్ట్ అయితే ఇచ్చారు. అన్ని కంపెనీస్ అన్నట్టు చెప్తున్నారు. మరి చూడాలి ఎలా రియాక్ట్ అవుతారు. ఎందుకంటే అది ప్రైవసీకి సంబంధించిన ఇష్యూ. మన మాటలు ఏఐ కూడా వినకూడదు. మనుషులు వినట్లేదు. వీళ్ళు ఏఐని పెట్టి మన మాటలు వినిపించి దానికి తగ్గట్టు యాడ్స్ రికమెండ్ చేయడం అనేది తప్పు యాక్చువల్గా అయితే. మరి చూడాలి ఎలా రియాక్ట్ అవుతారో దీనికి సంబంధించి. నెక్స్ట్ మనకి యూకేలో ఒక ఫైర్ రెసిస్టెంట్ హోమ్ అయితే కడుతున్నారు. ఫైర్ రెసిస్టెంట్ హోమ్ అంటే దీనికి నిప్పు అయితే అంటుకోదు ఈ ఇంటికి. సో ఇది యూకేలో ప్రజెంట్ కడుతున్నారు. జనవరి 2024 నుంచి అమెరికాలో కూడా ఇవి స్టార్ట్ చేస్తారని చెప్తున్నారు. ఎందుకంటే రీసెంట్గా 2020లో వైల్డ్ ఫైర్ జరిగింది అమెరికాలో. చాలా దగ్గర 40 లక్షల ఎకరాల వరకు మొత్తం కాలిపోయినాయి. 30 మంది కూడా చనిపోయారు. ఇది అడవిలో కానీ అడవి చుట్టుపక్కల నివసిస్తుంటారు కదా, వాళ్ళకి ఉపయోగపడతాయి అనమాట ఈ ఫైర్ రెసిస్టెంట్ హోమ్స్. ఇవి 3D ప్రింటర్ సహాయంతో వీళ్ళు పెడుతున్నారు. చూడాలి ఇవి ఎలా ఉంటాయో లాంగ్ రన్లో. ప్రజెంట్ అయితే మాత్రం యూకేలో ఒకటైతే కడుతున్నారు. నెక్స్ట్ మనకి మన యూనియన్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు నిన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఈయన చెప్తున్న ప్రకారం అయితే ఇండియాలో డ్రైవర్లెస్ కార్స్ ఉంటాయి కదా, వాటిని అయితే అలో చేయమని చెప్తున్నారు. డ్రైవర్ లేకుండా కారు నడిపే ప్రసక్తే ఉండదు. ఎందుకంటే ఇండియాలో 80 లక్షలకు పైగా డ్రైవర్స్ అయితే ఉన్నారు. వాళ్ళ వృత్తికి భంగం కలుగుతుంది. అంటే వాళ్ళకి పని లేకుండా పోతుంది కదా, డ్రైవర్స్కి పని లేకుండా పోతుంది ఇట్లా డ్రైవర్లెస్ కార్స్ తీసుకొని వస్తే. అందుకని చెప్పేసి డ్రైవర్లెస్ కార్స్ని ఇండియాలో అసలు అలౌ చేయమని చెప్పేసి మన యూనియన్ మినిస్టర్ గారు తెలియజేశారు. నెక్స్ట్ మనకు ఓయో ఒక రిపోర్ట్ అయితే ఇచ్చింది. 2023 రిపోర్ట్ ఉంది కదా, వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే టూరిజం కోవిడ్ తర్వాత బాగా పెరిగింది అన్నట్లు వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఎక్కువ మంది వస్తున్నారు టూరిస్టులు, ఎక్కువ రూమ్స్ బుక్ అవుతున్నట్టు చెప్తూ ఉన్నారు. ఎక్కువగా రూమ్స్ బుక్ అయిన ప్లేస్ వచ్చేసరికి ఇండియాలో హైదరాబాద్లో ఎక్కువగా ఫస్ట్ ప్లేస్ ఉంది హైదరాబాద్. సెకండ్ ప్లేస్లో వచ్చేసరికి బెంగళూరు ఉంది. థర్డ్ ప్లేస్లో ఢిల్లీ, ఫోర్త్ ప్లేస్లో కోల్కతా. ఇవి టాప్ 4లో ఉన్నాయి. ఇంకా స్టేట్స్ విషయానికి వస్తే మాత్రం ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి యూపీ ఉంది, ఉత్తరప్రదేశ్ ఉంది, అండ్ తర్వాత మహారాష్ట్ర, తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఇవి స్టేట్స్ విషయానికి వస్తే. ఇక్కడ ఎక్కువ ఓయో రూమ్స్ బుక్ అయినట్లయితే ఓయో రిపోర్ట్ అయితే ఇస్తుంది. నెక్స్ట్ మనకి స్విగ్గీ, జొమాటోలో మీరు ఫుడ్ ఆర్డర్ పెడుతూ ఉంటారు కదా, సో ఇది మీకోసమే న్యూస్. ఇద్దరు బెంగళూరు చెందిన ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అబ్బాయి వచ్చేసరికి దవాల్ సింగ్, అమ్మాయి వచ్చేసరికి హర్షిత. సో వీళ్ళిద్దరూ ఆర్డర్ పెట్టారు. వీళ్ళిద్దరికి సంబంధం అయితే లేదు. డిఫరెంట్ ప్లేసెస్ నుంచి, డిఫరెంట్ రెస్టారెంట్స్ నుంచి ఆర్డర్ పెట్టారు. సో ఎవరైతే అబ్బాయి ఆర్డర్ పెట్టాడో సింగ్, సో ఇతనికి వచ్చేసరికి బతికున్న నత్త వచ్చింది. ఇతను సలాడ్ ఆర్డర్ పెట్టాడు. సో సలాడ్లో నుంచి చూడొచ్చు నత్త ఎంత ముద్దుగా బయటకు వస్తూ ఉందో. ఇంకో ఇన్సిడెంట్ వచ్చేసరికి హర్షితకి జరిగింది. హర్షిత వచ్చేసరికి ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టింది. ఆ ఫ్రైడ్ రైస్లో వీళ్ళు రైస్ వీటితో పాటు బొద్దింకను కూడా వేసి ఫ్రై చేసి పంపించారు. సో ఇక్కడ చనిపోయిన బొద్దింక వచ్చింది. సో ఇవి చూసిన తర్వాత వీళ్ళు మళ్ళీ మేము ఆర్డర్ పెట్టాం స్విగ్గీలో, జొమాటోలో అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అన్ని రెస్టారెంట్ జరిగిద్దని చెప్పలేం, కాకపోతే కొన్ని చోట్ల మాత్రం ఇట్లాంటి సంఘటనలు అయితే మీకు జరుగుతాయి. మోస్ట్లీ బయట ఫుడ్ అవాయిడ్ చేయండి. ఇంట్లో వండుకొని తినండి. మీకు ఏం తినాలనిపించినా ఇంట్లో వండుకొని తినండి. కొద్దిగా హెల్తీగా ఉంటారు. ఇది ఇప్పటివరకు ఉంది న్యూస్. అయితే నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం మండే టెక్ న్యూస్లో కలుద్దాం. అప్పటివరకు సెలవు. వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. వీడియోస్ని కూడా చూస్తూ ఉండండి. ఎవ్రీ ఈవినింగ్ ఒక వీడియో అయితే మీకు మన ఛానల్ నుంచి అయితే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.